ఫ్రెండ్స్, ఇది ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ రోజు. కాకపోతే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దీంట్లో కొన్ని మనకు నిఫ్టీకి సంబంధించిన మనకు ఎక్స్పైర్ అప్పుడు ఏ విధంగా ఉంటుంది మూమెంటం అనేది, దాని గురించి నేను మీకు చూపిస్తాను. అది ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం దానికి సంబంధించిన ఇమేజెస్ చూద్దాం. దాని తర్వాత ఏ విధంగా మూమెంట్ ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది చూసినట్లయితే ఇది మనకు ఈరోజు నిఫ్టీకి సంబంధించిన మూమెంట్ ఇది ఫస్ట్ మొదటగా చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఈ 15 క్యాండిల్ పక్కన ఇది మనకు 915 క్యాండిల్ ఉంది. దాని పక్క నుండి మూమెంట్ తీసుకుంది. ఎప్పుడైనా సరే ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అనేది నిన్నటి క్లోజింగ్ మీద ఏర్పడినట్లయితే మూమెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఇది ఒక మూమెంట్. ఇది పైకి వెళ్ళే మూమెంట్. పి అయినా సి అయినా సరే ఈ మూమెంట్లో ఏదైనా సరే ఈ విధంగా ఏర్పడినప్పుడు మూమెంట్ ఉంటుంది. ఇది మనకు మనకు పికి సంబంధించింది. ఇది నిన్నటి క్లోజింగ్. ఇది 15 క్యాండిల్. మొదటగా ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. ఆ తర్వాత రెడ్ క్యాండిల్ అనేది దాన్ని బ్రేక్ చేసింది. 915 క్యాండిల్ని బ్రేక్ చేయడం వల్ల అది కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి మళ్ళీ మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇది చూసినట్లయితే ఇది మనకు యాడ్ చేసుకున్న మన రెగ్యులర్ సిఈలు. ఇది చూసినట్లయితే మనకు సిఈ అనేది 57 రూపీస్ నుంచి వెళ్ళి 300 రూపీస్ దాకా వెళ్ళింది. మొదటగా ఇది మనకు 160 దాకా వెళ్ళింది. మనకు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇది 98 రూపీస్ దాకా వచ్చి ఆ తర్వాత మూమెంట్ తీసుకొని ఇది మనకు 300 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూడండి, ఇది కూడా ఒక చిన్న సి. ఇది మనకు ఇది చూసినట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ క్యాండిల్ కింద ఓపెన్ అయింది. మనం ఎప్పుడు చెప్పడం జరిగింది, ఎప్పుడైతే ఒక క్యాండిల్ అనేది కింద ఏర్పడుతుందో దాని కింద ఏర్పడినా కూడా మనకు మెయిన్ సి అనేది ఏ విధంగా మూమెంటం ఉంటుందో అదే విధంగా మూమెంటం ఉంటుంది. ఇది 25 రూపాయల నుండి ఇది 225 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనం ఇది ఓకే, ఇది చూడండి, ఇది పిఈ. ఇది ఓకే. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఇది ఇంకొక రోజు ఎక్స్పైరీ రోజు. ఇది మనకు మెయిన్ పిఈ. ఇది ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ ఆ విధంగా ఉన్న పైన ఏర్పడిన తర్వాత నెక్స్ట్ కూడా రెడ్ క్యాండిల్ ఏర్పడినట్లయితే అది దాని మొదట ఏర్పడిన 915 క్యాండిల్ కింద మనకు మూమెంటం లేదంటే మాత్రం అక్కడ సపోర్ట్ తీసుకుపోతాం, మళ్ళీ అది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక ఇది చూడండి, ఇది ఒక మూమెంట్. ఇది మనకు సేమ్. ఇది మనకు ఇదే రోజు మనకు రెడ్ క్యాండిల్ లాగా ఇది ఏర్పడింది, పి ఏర్పడింది, ప్లస్ సిఈ కూడా ఏర్పడింది. కానీ సిఈ ఏర్పడిన తర్వాత మొదటి 915 క్యాండిల్ రెడ్గా ఉంది. తర్వాత గ్రీన్ క్యాండిల్ మళ్ళీ ఏర్పడింది, మళ్ళీ రెడ్ క్యాండిల్ ఏర్పడింది. కానీ మొదటగా ఏర్పడిన ఈ 915 క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయక ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం మొదటగా ఏర్పడిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది నిన్నటి క్లోజింగ్ కింద జరగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ 915 క్యాండిల్ బాడీ నుంచి ఇది మనకు సపోర్ట్ తీసుకుంది పైకి. ఇది చూడండి, ఇది ఒక మూమెంట్. ఇది ఓకేనా. ఇది మనకు మొదట ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఏర్పడింది నిన్నటి క్లోజింగ్ కింద. అంటే మార్కెట్ అనేది గ్రీన్లో ఏర్పడడం వల్ల ఇది మనకు లోలో ఏర్పడింది. అయినా కూడా మూమెంట్ చూడండి ఏ విధంగా ఉందో. మొదట 915 క్యాండిల్ ఏర్పడిన తర్వాత మూమెంట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది మళ్ళీ అక్కడనే తీసుకుంది. 915 క్యాండిల్ దగ్గరనే మూమెంట్ తీసుకొని ఇది పైకి వెళ్ళింది. ఇది చూడండి, ఇది కూడా ఇక్కడ మనం ఎప్పుడైతే మనం మెయిన్ పి అనేది ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు మనకు దానికి సంబంధించిన సపోర్ట్ దగ్గరనే తీసుకుంటుంది. మొదటి సపోర్ట్ మీద ఉంది, కానీ అది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కింద ఉన్న సపోర్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఇది చూసినట్లయితే ఇది మనకు యాడ్ చేసుకున్న పి. ఇది 36 రూపాయల నుంచి వెళ్ళి ఇది 150 రూపాయల దాకా 170 రూపాయల దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత
మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకు ఇది చూడండి ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడైతే మనకు మెయిన్ పి అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, కానీ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ రాక, ఇక్కడ నుండి ఇక్కడ రాక, ఇది చూడండి, ఇది మనం 36 రూపాయల నుంచి ఇది 200 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది 50 రూపాయలది, ఇది మనకు 200 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు మెయిన్ సి, ఇది ఒక 915 క్యాండిల్ గ్రీన్గా ఏర్పడింది, దీని మీద ఏర్పడింది. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దాని మీద నుంచి మా సపోర్ట్ తీసుకో. ఎప్పుడైనా 915 క్యాండిల్ మీద మనకు క్యాండిల్ ఏర్పడితే మూమెంటం ఉంటుంది. ఇక మీద దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయింది ఇక్కడ రాక. ఇది మనం యాడ్ చేసుకున్న సి, ఇది కూడా చూడండి ఈ విధంగా ఉన్నా, అంటే ఇది మెయిన్ సి ఇది. ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న రెగ్యులర్ మనకు మార్కెట్ని బట్టి ఇది చూసినట్లయితే ఇక్కడ ఏ విధంగా మూమెంట్ సపోర్ట్ తీసుకుందో ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకుంది. ఇది 25 రూపాయల నుంచి లాస్ట్ మూమెంట్లో ఇది ఇక్కడకి వెళ్ళడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకు ఇక్కడ సపోర్ట్ ఉంది, ప్లస్ ఇక్కడ సపోర్ట్ ఉంది. కాకపోతే మార్కెట్ అనేది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మొదటి సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ చిన్న క్యాండిల్ ఏర్పడుతుంది, ఇక్కడ ఆగుతుంది మార్కెట్. సపోర్ట్ ఇక్కడ చూడండి, దీన్ని బ్రేక్ చేయాలంటే మాత్రం ఇది డైరెక్ట్ ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. ఇక్కడ సపోర్ట్ తీసుకోలేదు, అంటే దీని ఉద్దేశం ఉంది ఇక్కడ సపోర్ట్ తీసుకోవద్దని ఉద్దేశం. మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు చిన్న క్యాండిల్స్ ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మూమెంటం తీసుకోవడం వల్ల అది మనకు బ్రహ్మాండంగా 25 రూపాయల నుండి ఇది ఏకంగా ఎక్కడ అయింది 133 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే 65 రూపాయలది, ఇది 180 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, ఇది ఒకరోజు మూమెంట్ ఎక్స్పైర్ అప్పుడు ఇది